మోదీని గద్దె దించే వరకు చనిపోనని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శపథం చేశారు. కశ్మీర్ సభలో అస్వస్థతకు గురైన ప్రసంగాన్ని ఆపలేదు. పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా స్పీచ్ ని కంటిన్యూ చేశారు. ఇక మరోవైపు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కతువా జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పై ప్రసంగిస్తూ ఉండగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అస్వస్థత పాలయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలో అదుపు తప్పి కింద పడబోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, నేతలు ఆయన పడిపోకుండా పట్టుకున్నారు. వెంటనే నీళ్లు తాగించారు. అస్వస్థతకు గురైన ఖర్గే తన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. పార్టీ నేతలు ఆయన్ను పట్టుకుని నిలబడి ఉండగా ప్రసంగాన్ని కొనసాగించారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకొస్తామని, అందుకోసం పోరాడుతూనే ఉంటామన్నారు ఖర్గే. 8-10 వయసులో ఉన్న తాను అప్పుడే చనిపోనని, మోడీ సర్కార్ను గద్దె దించే వరకు బతికే ఉంటారని శపథం చేశారు. अब मेरे को तो 83 इयर्स चल रहे, इतना जल्दी मरने वाला नहीं हूँ. जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूंगा. आपकी बात सुनूंगा, आपके लिए लड़ूंगा. మల్లికార్జున ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కాంగ్రెస్ అధిష్టానం కాశ్మీర్ నేతలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రసంగం అనంతరం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అటు ఖర్గేకు ఫోన్ చేసిన ప్రధాని మోడీ ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.